మన దేశంలో ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తాం. మనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తాం. లోన్లు తీసుకుంటాం. ఈఎంఐలు కడతాం. కానీ ఈ మొత్తం సిస్టాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది ఎప్పుడైనా ఆలోచించామా? ఇది సాధారణ బ్యాంకు కాదు. బ్యాంకులకే లోన్ ఇవ్వగల శక్తి ఉన్న అతిపెద్ద బ్యాంక్. అదే ఆర్బీఐ. ఆర్బీఐ అంటే కేవలం నోట్లు ప్రింట్ చేసే సంస్థ కాదు. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే బ్రెయిన్ అని చెప్పొచ్చు. మన దేశం మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగితే లేదా లోన్లు ఖరీదు పెరిగినా వాటి ఇంట్రెస్ట్ రేట్‌ని కంట్రోల్ చేయాలన్నా, రూపాయి విలువ పడిపోతే లేదా పెరిగితే దాన్ని ఎలా నిలబెట్టాలి? అంటే మనకు వచ్చే జీతం విలువ నుంచి మన భవిష్యత్తులో మన డబ్బు విలువను పెంచే అతి పెద్ద శక్తి ఆర్‌బీఐ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి సంస్థలు మీరు పనిచేస్తే ఎలా ఉంటుంది? దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం, పవర్, రెస్పెక్ట్, స్టెబిలిటీ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. కానీ ఆర్‌బీఐలో జాబ్ ఎలా వస్తుంది? ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఏం చదువుకోవాలి? ఇవి చాలా క్లియర్‌గా అందరికీ తెలియవు. ఈ వీడియోలో ఆర్‌బీఐ ఎలా పనిచేస్తుంది? ఆర్‌బీఐలో టాప్ లెవెల్ నుంచి ఎంట్రీ లెవెల్ వరకు జాబ్స్ ఎలా వస్తాయి? ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి? వాటి ప్రాసెస్ ఏమిటి? స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు గనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఆర్‌బీఐలో ముఖ్యంగా 3 పిల్లర్స్ ఉంటాయి. వీటిని అంటే ఆర్‌బీఐ చేసే ముఖ్య పనుల్లో ఇవి ప్రధానమైనవి. ఒకటి ఇన్ఫ్లేషన్ కంట్రోల్. ఇన్ఫ్లేషన్ ఏమన్నా పెరుగుతుంటే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్‌కి ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుంది? అంటే ఇన్ఫ్లేషన్ అంటే మన ధరలు ఎలా పెరుగుతున్నాయి అని చెప్పేసి. అంటే మనం ఇండియాలో మనకు దొరికే ప్రతి వస్తువు మీద గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఎంతో కొంత ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. లేదా ఎంతో ప్రైస్ పడుతుంది. పెరుగుతుంది అంటే దాని డిమాండ్ పెరిగింది అని. తగ్గుతుందంటే దాని డిమాండ్ పడిపోయింది లేదా దానికి ఏదైనా ఆల్టర్‌నేటివ్ వచ్చిందని. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు దాన్ని ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి? జనరల్‌గా ఆర్‌బీఐ లోన్స్ రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఇలాంటివన్నీ ఉపయోగించి ఈ ఇన్ఫ్లేషన్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఈ మొత్తం కంట్రోల్ ఆర్‌బీఐ చేతిలోనే ఉంటుంది. ఇంకెవరు దీన్ని కంట్రోల్ చేయలేరు. తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ కంట్రోల్. బ్యాంకింగ్ సిస్టమ్ కంట్రోల్ అంటే కస్టమర్‌కి ఎంత డిపాజిట్లు ఇవ్వాలి దగ్గర నుంచి, కస్టమర్ ఎలా డబ్బులు దాచుకోవాలి బ్యాంక్‌లో, తర్వాత దాని నుంచి లోన్స్ ప్రొసీజర్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం ఏదన్నా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈఎంఐ లోన్ తీసుకుంటాం. ఇల్లు గాని, కార్ గాని ఏదైనా. సో అలాంటి లోన్ ప్రాసెస్ అవ్వాలంటే ఒక సెక్యులర్ సిస్టమ్ ఉండాలి. ఓన్లీ ఇండివిడ్యువల్ గురించి కాదు, కార్పొరేట్స్‌లో కూడా చాలా మందికి ఓడీస్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. ఇలాంటివి లోన్స్ గాని, టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్, తర్వాత కరెంట్ లోన్స్, క్యాష్ క్రెడిట్స్ ఇలాంటివన్నీ ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్స్ ఇవన్నీ కావాలంటే ఒక రెగ్యులరేషన్ ఉండాలి. అంటే కంట్రోల్ చేయగల శక్తి ఉండాలి. ఆ శక్తి ఓన్లీ ఆర్‌బీఐకే ఉంది. తర్వాత మనీ సప్లై అంటే మనకి ఇక్కడ డబ్బులు ఇవ్వడమే కాదు. ఆ మనీని ఎక్కడికి రావాలి? ఎంత రావాలి? ఇలాంటివన్నీ అంటే బ్యాంక్స్ దగ్గర సిస్టమ్ ఎలా ఉండాలి? సో బ్యాంక్స్ 100 క్రోర్స్ మెయింటైన్ చేయాలా? లేదా థౌసండ్స్ క్రోర్స్ మెయింటైన్ చేయాలా? లిక్విడ్ క్యాష్‌గా. ఈ లిక్విడిటీని బట్టి వాళ్ళు లోన్స్ ఇవ్వాలా? తగ్గించాలా? అనేది క్లియర్‌గా వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ కంట్రోల్ లేకపోతే ఎలా విచ్చలవిడిగా డబ్బులు మార్కెట్‌లోకి వచ్చేస్తాయి. అప్పుడు అది ఇంకా ప్రమాదకరం. సో ఈ 3 ఆర్‌బీఐ మెయిన్ పిల్లర్స్ అని చెప్పాలి. వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి. సో ఇలాంటి వాటికి పనిచేయాలంటే ఆర్‌బీఐలో ముఖ్యంగా ఎందుకు కంట్రోల్ చేస్తుంది? ఎలా కంట్రోల్ చేస్తుంది? మీకు ఇందాక చెప్పాను రెపో రేట్స్‌ని పెంచి, స్పెండింగ్స్ తగ్గించి, ఇన్ఫ్లేషన్‌ని కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటే రెపో రేటును పెంచడం వల్ల అప్పుల మీద భారం పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. రెపో రేట్ తగ్గిస్తే భారం తగ్గుతుంది. రెపో రేట్ పెరిగితే భారం పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా లోన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది. సపోజ్ మీకు లోన్ 7% దొరికిందనుకోండి. మీరు ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు. లోన్స్ విల్ ఇంక్రీజ్. ఇదే ఆర్‌బీఐ రెపో రేట్‌ని 8%కి పెంచిందనుకోండి. మీ లోన్ రేటు బ్యాంక్ వచ్చేటప్పటికి కొంచెం పెరుగుతుంది. సో ఇక్కడ మీరేం చేస్తారు? లోన్స్ తీసుకొని తగ్గిస్తారు. అంటే కొంతవరకు తగ్గడం అంటే మొత్తం తీసుకోరని కాదు. ఈ ఈ నెల తీసుకుందామనే లోను ఓకేలే కొంచెం చూద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తారు. సో ఇలాంటి సిట్యుయేషన్‌ని క్రియేట్ చేయడంతో ఆటోమేటిక్‌గా సో మీరు లోన్ తీసుకుంటే ఏదో ఒక వస్తువు కొంటారు మీరు లోన్ తీసుకొని. ల్యాండ్ గాని, కార్ గాని. ఈ కొనే ప్రాసెస్‌ని 3 మంత్స్ డిలే చేస్తారు. సో ఆటోమేటిక్‌గా ఇన్ఫ్లేషన్ పడిపోతుంది. అలా ఆర్‌బీఐ రెపో రేట్ ద్వారా ఇన్ఫ్లేషన్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెంచాలి అనుకుంటే ఈ రెపో రేట్‌ని ఒకసారిగా 5% చేస్తుంది. ఒక్కసారిగా ఎక్కువ మంది 5% లోన్ వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ లోన్స్ తీసుకుంటారు. సో ఆటోమేటిక్‌గా మార్కెట్‌లోకి మనీ ఎక్కువొస్తుంది. ఒక్కసారిగా మీ
ఖర్చులు పెరుగుతాయి. అప్పుడు ఇన్‌ఫ్లేషన్ పెరుగుతది. ప్రతి వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. మీ దగ్గర డబ్బులుంటాయి కాబట్టి. ఈ స్పెండింగ్ డిక్రీజ్ చేయడానికి, ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఇది కన్ దీని ద్వారా కంట్రోల్ చేస్తుంది. బంగారాన్ని ఎందుకు రిజర్వ్ చేస్తుంది? ఆర్‌బీఐ కూడా కొన్ని 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 సార్లు ఆర్‌బీఐ మనల్ని గోల్డ్ కొంటుంది కాబట్టి మనకి గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటారు. కానీ ఎందుకు కొంటుంది? సో, దిస్ ఎమర్జెన్సీ బ్యాకప్. ఎందుకంటే మన దగ్గర ఇండియన్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది కదా అని తీసుకెళ్ళిపోయి ప్రపంచ దేశాల్లో దేనినో తీసుకొని ఆ కరెన్సీని వాళ్ళు తూట్ల కింద కొట్టేస్తారు. అంటే మేమేం చేసుకుంటాం మీ కరెన్సీతో అంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ చెల్లుబాటు కాదది. కానీ ఆ కరెన్సీ వాల్యూని సపోర్ట్ చేయాలి. తర్వాత ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వస్తాయి. లేదా ఏదైనా వార్స్ వస్తున్నాయి. ఏదన్నా అటాక్స్ చేయాలి. లేదా సైబర్ టెర్రరిజం అవుతుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇలాంటి టైంలో పెద్ద పెద్ద వాళ్ళ లావాదేవీలన్నీ గోల్డ్స్‌లో చేస్తారు. సో, ఈ గోల్డ్స్‌లో చేయడం వల్ల ఈ గోల్డ్ అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ అవుతుందంటే, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో సెలబుల్ వాల్యూ. అంటే ఈ గోల్డ్ తీసుకెళ్ళి మీరు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే ఈ వరల్డ్‌లో గోల్డ్‌ని మీరు సెల్ చేయగలరు. సో, అందుకు గోల్డ్‌ని మనలో రిజర్వ్ చేస్తారు. అంటే మన దగ్గర ఉన్న ప్రపంచ కరెన్సీ వాల్యూ ఉన్న రేట్‌ని బట్టి మనం కరెన్సీ ప్రింట్ చేయాలి. అంటే మనం ప్రింట్ చేసే దాంట్లో మనం ప్రింట్ చేసే ఫార్ములా ఉంటది కదా! ఆర్‌బీఐ ఫార్ములా. అందులో గోల్డ్ కూడా మెయిన్ క్రైటీరియా. మన గోల్డ్‌ని బట్టి మన ప్రింటింగ్ కెపాసిటీ పెరుగుతది. లేదా మన గోల్డ్ రిజర్వ్స్‌ని బట్టి మన ప్రింటింగ్ కెపాసిటీ తగ్గుతుంది. సో, అందుకు ఈ కరెన్సీ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి, తర్వాత ఇంటర్నేషనల్ ట్రస్ట్‌ని నిర్ణయించుకోవడానికి మన దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంటే ఇంటర్నేషనల్స్ సో, మన ఆర్‌బీఐ దగ్గర ఒక 8,000 టన్స్, 9,000 టన్స్ గోల్డ్ ఉందంటే అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో చాలా డిమాండ్ ఉంటుంది మనకు. సో, తర్వాత దీంట్లో కెరియర్ పాత్ ఎలా ఉంటుంది? కెరియర్ పాత్ ఎలా ఉంటాయంటే జనరల్‌గా ఈ కెరియర్ పాత్ అనేది గవర్నర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్‌బీఐలో అతిపెద్ద పొజిషన్ గవర్నర్‌ది. గవర్నర్‌ని ఎలా సెలెక్ట్ చేయాలన్నది నేను తదుపరి వీడియోలో చెప్తాను. ఇక్కడ తర్వాత గ్రేడ్ బి ఆఫీసర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, అసిస్టెంట్ ఉంటారు. ఇక ఫస్ట్ స్టెప్ ఇది గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 స్టెప్స్. ఈ గ్రేడ్ బి ఆఫీసర్స్, మేనేజర్స్ అన్నది మాక్సిమం మెయిన్ యాక్టివిటీస్ ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్స్ వీటిలో ఉంటారు. ఈ గవర్నర్ అన్నారు వాళ్ళు పాలసీ మేకింగ్‌కి అప్రూవల్ ఇచ్చేవాళ్ళు. అంటే వీళ్ళు ఒక పాలసీ రెడీ చేస్తే ఆ పాలసీని ఈ ప్రజలకు చేరాలా వద్దా అనేది ఇతను డిసైడ్ చేస్తాడు. గవర్నర్ డిసైడ్ చేస్తాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే గవర్నర్‌కి ఉన్న మోటివ్‌ని బట్టి ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు గవర్నరు ఇన్‌ఫ్లేషన్ పెంచుకోకుండా ప్రజల యొక్క లోన్స్ తగ్గించాలనే మోటివ్‌తో ఉన్నారంటే డెఫినిట్‌గా దాని ప్రకారం పాలసీని రూప్ చేయాల్సొస్తది. లేదు ఇన్‌ఫ్లేషన్ పెరిగినా, తగ్గినా పర్లేదు. మనము గోల్డ్ రిజర్వ్స్ పెంచాలనుకుంటే దాని ప్రకారం పాలసీస్ చేస్తారు. లేదు మార్కెట్‌లో ఎక్కువ సెక్టార్స్‌కి అంటే ఐటీ సెక్టార్స్‌కి కానీ, లేదా కన్‌స్ట్రక్షన్ సెక్టార్స్‌కి గాని లోన్స్ ఇవ్వాలనుకుంటే వాటి ప్రకారం పాలసీస్ మేక్ చేస్తారు. సో, గవర్నర్ ఒక పాలసీని బిల్డ్ చేయాలి అంటే ఎవరి వల్ల చేస్తారు? గ్రేడ్ బి ఆఫీసర్స్ గాని, మేనేజర్స్ గాని చేస్తారు. సో, ఫస్ట్ గవర్నర్ ఇక్కడ అల్టిమేట్ డెసిషన్ ఎవరిది? గవర్నర్‌ది. ఒకవేళ మనం ఇక్కడ వేరే లెవెల్‌లో పాలసీలు చేసినా ఇక్కడ పాయింట్ ఔట్ చేసేది మాత్రం గవర్నర్‌కే పాయింట్ ఔట్ చేస్తారు. సో, గవర్నర్ డెఫినిట్‌గా దాన్ని కంట్రీలోకి చలామణిలోకి తీసుకెళ్తారు. సో, ఆర్‌బీఐ గవర్నర్ దేశాన్ని ఎఫెక్ట్ చేసే పవర్ ఉంటుంది. సో, ఆ డెసిషన్ మేకింగ్ అనేది మొత్తం గవర్నర్ చేతిలో ఉంటుంది. ఒకవేళ ఏదైనా మనం ఇంటరప్షన్స్ ఏదైనా వార్స్ గాని, సంక్షోభం గాని ఇలాంటివి ఏమైనా వచ్చినాయంటే డెఫినిట్‌గా ఇలాంటి కేసులలో కూడా గవర్నర్ వాటిని గవర్నర్ యొక్క డెసిషన్స్‌తో పెద్ద పెద్ద చేంజెస్ తీసుకొని కంట్రోల్ చేస్తారు. ఆర్‌బీఐ గవర్నర్‌కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి? పర్టిక్యులర్‌గా ఆర్‌బీఐలో ఎలాంటి క్వాలిఫికేషన్స్ అది లిస్ట్ చేయలేదు. సో, జనరల్‌గా వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఒక కమిటీ, అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అని చెప్పేసి ఆ కమిటీ ఆర్‌బీఐ గవర్నర్స్‌ని కూడా సెలెక్ట్ చేస్తది. ఆర్‌బీఐ గవర్నర్స్ రెగ్యులర్ ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని ఎక్కడ మనకి యాక్ట్‌లో లేదు. కానీ టిపికల్‌గా ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని జనరల్‌గా సివిల్ బ్యాక్‌గ్రౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకొస్తారు. అందులో మెయిన్ కేటగిరీ ఐఏఎస్. తర్వాత వరల్డ్ ఎకనామిస్ట్స్ పెద్ద పెద్ద ఫైనాన్స్ మినిస్టర్స్ ఇలాంటి వాళ్ళు చేసింటారు కదా! వాళ్ళ నుంచి. సో, ఇక్కడ నుంచి ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా వెళ్తారు ఆర్‌బీఐ గవర్నర్ తర్వాత. తర్వాత సీనియర్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఎక్స్‌పర్ట్స్ పెద్ద పెద్ద బ్యాంక్స్‌లో మేనేజర్‌గా చేసి, ఇంటర్నేషనల్ బ్యాంక్స్‌లో మేనేజర్‌గా చేసి వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ అపాయింట్ చేయొచ్చు. వీళ్ళకి జనరల్‌గా 3 ఇయర్స్ ఇస్తారు. దీన్ని 5 ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు గవర్నర్‌ని. అర్థమైంది కదా! గవర్నర్ పవర్ అన్నది మీకు ఏదో ఒక డిగ్రీ ఉండి ఒక 10-20 ఇయర్స్ పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ లేదా ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఎకనామిస్ట్, సీనియర్ బ్యాంక్ మేనేజర్స్ ఇలాంటి వాళ్ళు మాత్రమే ఆర్‌బీఐకి గవర్నర్‌గా ఎలిజిబుల్ కాగలరు.
ఇక్కడ ఆర్బీఐకి సెపరేట్‌గా గవర్నర్‌కి ఎగ్జామ్స్ ఉండవు. కానీ మిగతా గ్రేడ్ బి అండ్ వేరే ఆఫీసర్స్‌కి ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్‌ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారు? దీన్ని జనరల్‌గా ఆర్బీఐ కండక్ట్ చేస్తుంది వీళ్ళ ఎగ్జామ్స్‌ని. ఇది వన్స్ ఏ ఇయర్ మాక్సిమం ఒకసారే ఉంటుంది ఇయర్‌కి. ఇదంతా మొత్తం సీబీటీ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీదనే వీళ్ళని టెస్ట్ చేసుకుంటారు. ఎగ్జామ్స్ అయితే అలాగే ఉంటాయి. గ్రేడ్ బి ఆఫీసర్స్ ఏం చేస్తారు? ఇందాక నేను చెప్పా కదా! ఒక పాలిసీ డిజైన్ చేయాలంటే, ఆ పాలిసీ యొక్క మెయిన్ ఇంటెంట్ కనుక్కొని, అది ఎవరికి యూజ్ అవుతుందో, ఆ పాలిసీ యొక్క మెయిన్ ఇంటెంట్ మీద డిసైడ్ అయి ఉంటుంది. వాటిని డిజైన్ చేయాలి అంటే వారికి డెఫినెట్‌గా పెద్ద నాలెడ్జ్ కావాలి. అందులో ఇక్కడ పాలిసీ డిజైన్ చేయాలన్నా సరే, బ్యాంక్‌ని ఇన్స్పెక్ట్ చేయాలన్నా, తర్వాత ఆర్‌బీఐలో జనరల్‌గా బ్యాంక్స్‌కి వెళ్లి, ఆ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా నడుస్తుంది? బ్యాంక్స్‌లో కస్టమర్స్‌కి అన్ని ఫెసిలిటీస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? లోన్స్ కరెక్ట్‌గా ఇస్తున్నారా లేదా? బ్లాక్ మనీ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా? ఇలాంటివన్నీ ఇన్స్‌పెక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ గ్రేడ్ బి ఆఫీసర్స్ బ్యాంక్‌ని అప్పుడప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తారు. తర్వాత ఎకనామిక్ అనాలిసిస్, ఆర్థిక విశ్లేషణ. మన బ్యాంక్స్‌కి ఏ ఏ పాలిసీ తీసుకొస్తే మన కంట్రీకి యూజ్ అవుతుంది. తర్వాత ఒక బ్యాంకింగ్ సిస్టమ్‌కి యూజ్ అవుతుంది. లేదా ఒక పర్టిక్యులర్ సెక్టర్ పీపుల్‌కి యూజ్ అవుతుంది. ఇలాంటివి అన్నీ ఈ గ్రేడ్ బి ఆఫీసర్స్ తీసుకుంటారు. ఈ పాలిసీని ఒకసారి చేసిన తర్వాత గవర్నర్ దాన్ని అప్రూవ్ చేస్తారు. గ్రేడ్ బి ఆఫీసర్స్‌కి క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి? వీళ్ళకి ఏజ్ లిమిట్స్ ఉంటాయి. జనరల్‌గా బేసిక్ ఏజ్ లిమిట్స్ 20, 30 ఇయర్స్‌లోనే ఉంటాయి. కాకపోతే కొన్ని క్యాస్ట్‌లకి రిజర్వేషన్ ఉంటుంది. వీళ్ళ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా సరే మినిమమ్ 60-70%తో వీళ్ళు క్వాలిఫై అయ్యి ఉండాలి. కొంతమందికి కొన్ని క్యాస్ట్‌లను బట్టి సెపరేట్ రిజర్వేషన్స్ ఉంటాయి. కొంచెం పర్సెంటేజ్ అటు ఇటు ఉంటుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే తర్వాత ఇక్కడ డిగ్రీ కాకుండా ఎంబీఏ ఇలాంటివైతే 55%తో మనము పాస్ అయ్యి ఉండాలి. వీటి అటెంప్ట్స్ జనరల్‌గా 6 అటెంప్ట్స్ మాక్సిమం ఉంటాయి. ఫేజ్ 1లో అంటే అల్టిమేట్‌గా ఇంటర్వ్యూ చేసే టైంలో. వీటన్నిటికి కొన్ని క్యాస్ట్‌లకి లిమిట్ ఏమి ఉండదు. ఏ స్టేజెస్‌లో తీసుకుంటారు? వీళ్ళకి ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాగా ఒక టెస్ట్ పెట్టేసి తర్వాత రీజనింగ్, తర్వాత ఇంగ్లీష్, జనరల్ అనాలిసిస్ ఇలాంటివన్నీ ఒక బేసిక్ కంప్యూటర్ టెస్ట్ లాగా తీసుకొని ఫేజ్ 2లో డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఉంటది. ఫస్ట్ ఏమో మనం ఎంట్రీ లెవెల్ ఒక ఉంటది. ఆ తర్వాత డిస్క్రిప్టివ్ లేదా ఆబ్జెక్టివ్ టైప్‌లో ఒక టెస్ట్ పెడతారు. సో, ఇది ఫేజ్ 1 క్వాలిఫికేషన్‌కి ఇదేమో ఇంటర్ బిఫోర్ ఇంటర్వ్యూ ఒక ఫైనల్ ఎగ్జామ్. సో, దీన్ని బట్టి మనకి ర్యాంకింగ్స్ అలాట్ అయితాయి. ర్యాంకింగ్ మీన్స్ క్వాలిఫైడా? నాన్ క్వాలిఫైడా? ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతది. ఇంటర్వ్యూ గూడా ఫై ఫైనల్ పర్సనాలిటీ టెస్ట్, ప్యానెల్ టెస్ట్ ఉంటుంది. ప్యానెల్ టెస్ట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ సెక్టర్స్ ఒక 3-4 పీపుల్ ఉండేసి ఒక పర్సన్‌ని ఇంటర్వ్యూ చేస్తారు. సో, ఇలాగా ఈ స్టేజ్ ఉంటుంది. ఈ స్టేజ్ తర్వాత నెక్స్ట్ మనకేమొస్తుంది? ఇక్కడ జనరల్‌గా అనుకుంటారు. జనరల్‌గా నాకు కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని. కానీ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఉంటే కుదరదు. కరెంట్ అఫైర్స్‌తో పాటు మంచి కాన్సెప్ట్స్ ఉండాలి. కరెంట్ అఫైర్స్‌తో పాటు కాన్సెప్ట్ కూడా ఉండాలి. కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే ఆల్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అంటే బ్యాంకింగ్ సిస్టమ్ మీద గాని, కస్టమర్స్ తర్వాత కస్టమర్స్ ఇంటెన్షన్స్, లోన్స్ ఎఫెక్ట్, ఎక్కువ లోన్స్ తీసుకుంటే ఏమవుతది? గోల్డ్ యొక్క ప్రయారిటీ ఇలా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గాని, లేదా ఎంబీఏ గాని, లేదా బ్యాంక్ మేనేజర్ గాని ఇలాంటి వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా ఉంటే ఇక్కడ ఈజీగా మంచి ఎకనామిస్టిక్ అయితేనే దీన్ని డెఫినిట్‌గా క్రాక్ చేయగలడు. తర్వాత గ్రేడ్ బి మేనేజర్ లెవెల్. మేనేజర్ లెవెల్‌కి ఇంచుమించు సేమ్ ఏజ్ ఉంటుంది. జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోద్ది. వీళ్ళకి ఎంబీఏ కంపల్సరీ కాదు. కాకపోతే మినిమమ్ పాస్ పర్సెంటేజ్ ఉంటుంది. వీటిలో కూడా సేమ్ ఆప్టిట్యూడ్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఇంటర్వ్యూ ఇలా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే ఇక పైన గ్రేడ్ బి లెవెల్ ఆఫీసర్‌తో పోలిస్తే మేనేజర్స్‌కి కొంచెం తక్కువ తక్కువ క్వాలిటీతో ఐ మీన్ ద స్టాండర్డ్ వుడ్ బి లిటిల్ లెస్. తక్కువ స్టాండర్డ్‌తో ఇంటర్వ్యూస్ ఉంటాయి. వీటి ఎలిజిబిలిటీస్ కూడా సేమ్. ఇంతకుముందు చేసిన లాగానే ఎంట్రన్స్ ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇలాంటివన్నీ తీసుకొని అసిస్టెంట్ లెవెల్‌కి మాత్రం మనకి పర్సనల్ ఇంటర్వ్యూలు అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ కంప్యూటర్ ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో డెఫినిట్‌గా లాంగ్వేజ్ ఎలా మాట్లాడుతున్నారు. తర్వాత వాళ్ళ ఏజ్ లిమిట్ కరెక్ట్‌గా ఉందా లేదా. సో, బేసిక్ టెస్ట్ పెట్టేసి ఈ జాబ్‌లో సెలెక్ట్ చేసుకుంటారు అసిస్టెంట్స్ వాళ్ళని. అసిస్టెంట్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయన్నది ఇందాక వీడియోలో చూసాం. సో, ఇవి ఆర్‌బీఐ గురించి పూర్తి వివరాలు.